Hi friends, welcome to Somu Competitive Guidance. The New India Assurance Company Limited NIACL నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట. అంటే మొత్తం 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వీరిని మనం ఏఓ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట అండి. జర్నలిస్ట్ అదే రకంగా స్పెషలిస్ట్ సంబంధించినటువంటి స్కేల్ 1 నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసినట్లుగా మనకి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఈ 170 వేకెన్సీస్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ వివరాలు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక అకౌంట్ సంబంధించినటువంటి 50 పోస్టులు అండి. అదే రకంగా జర్నలిస్ట్ సంబంధించినటువంటి 120 పోస్టులు, వెరసి 170 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే అకౌంట్ సంబంధించినటువంటి 50 పోస్టులు ఎస్సీకి 7, ఎస్టీకి 4, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 5, యూఆర్కి 21, అదే రకంగా హెచ్ఐకి 1, విఐకి 1, ఓసీకి 1, ఐడికి 1 ఇవ్వడం జరిగింది అనమాట. జర్నలిస్టులు చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు 120, ఇందులో ఎస్సీకి 18, ఎస్టీకి 8, ఓబీసీకి 32, ఈడబ్ల్యూఎస్కి 12, యూఆర్కి 50, హెచ్ఐకి 2, విఐకి 2, ఓసీకి 1, అదే రకంగా ఐడికి 4. ఈ రకంగా వెరసి మనం చూసుకున్నట్లయితే మొత్తం 170 పోస్టులు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మొదటి నుండి స్టార్ట్ అవడం జరిగింది అనమాట అండి. 10 నుంచి 29 సెప్టెంబర్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి 29 సెప్టెంబర్ అనమాట అండి. ఫేజ్ 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మంత్ 13వ తారీఖున, అంటే కంప్లీట్గా మనకి 1 మంత్ అనేటువంటిది టైం ఉండడం జరిగింది అనమాట అండి ఫేజ్ 1 ఎగ్జామ్కి. నెక్స్ట్ ఫేజ్ 2 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఆబ్జెక్టివ్ అదే రకంగా డిస్క్రిప్టివ్ ఉంటుందన్నమాట. ఇది 17th నవంబర్లో మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ అదే రకంగా మిగతా వివరాల్లోకి మనం వెళ్ళేదానికంటే ముందుగా దీంట్లో మనకి ఒకవేళ క్యాండిడేట్ అనేటువంటి వాళ్ళు ప్రిలిమ్స్ అదే రకంగా మెయిన్స్ అనేటువంటి సెలెక్ట్ అయినట్లయితే కనుక వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దీన్ని 6 months కింద కేటగరైజ్ చేయొచ్చు, లేకపోతే సింగిల్గానే 1 year అనేటువంటిది కేటగరైజ్ చేసేటువంటి విధానం ఉన్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. కంపల్సరీగా గ్యారంటీ బోర్డ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. వీళ్ళ యొక్క పే స్కేల్ అనేటువంటిది ఒకవేళ మీరు ఏఓగా సెలెక్ట్ అయినట్లయితే కనుక మీ యొక్క పే స్కేల్ అనేటువంటిది 50,000 నుంచి 96,760 రూపాయలు ఉంటుందన్నమాట అండి. అప్రాక్సిమేట్గా పర్ మంత్ చూసుకున్నట్లయితే 88,000 అనేటువంటిది పర్ మంత్ కింద శాలరీ ఉన్నట్లు కింద మనకి తెలపడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా మినిమం క్వాలిఫికేషన్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది అనమాట అండి. ప్రతి పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక 60% మార్క్స్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారు అయితే కనుక 55% మార్క్స్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది. స్పెషలిస్ట్ చూసుకున్నట్లయితే కనుక స్పెషలిస్టులకు కూడా వారి యొక్క కన్సర్ట్ కేటగిరీ నుంచి చూసుకున్నట్లయితే కనుక 60% అనేటువంటిది కోరుకోవడం జరిగింది అనమాట. ఐసీఐఏ అదే రకంగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్, లేకపోతే గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% ఆర్ 55% అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి కోరుకోవడం జరిగింది. ఎంబీఏ ఫైనాన్స్ చేసినటువంటి వాళ్ళు 60% అండి, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి 55% అనేటువంటిది కోరుకోవడం జరిగింది అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది 1/9/2024 అంటే సెప్టెంబర్ 1 నాటికి వారి యొక్క క్వాలిఫికేషన్ అనేటువంటిది వారి యొక్క సర్టిఫికేట్ అనేటువంటిది వచ్చిండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అంటే వీళ్ళ యొక్క ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట అండి. ఎస్సీ, ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక మరొక 5 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ వారు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. అదే రకంగా బ్యాక్వర్డ్ క్లాస్లో చూసుకున్నట్లయితే కనుక 33 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. బెంచ్ మార్క్స్ ఉన్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక వారికి 40 years అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్స్ సర్వీస్మెన్కి చూసుకున్నట్లయితే కనుక మరొక 5 years అంటే 35 years అనేటువంటిది ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక డిఫెన్స్ సర్వీస్లో ఉన్నటువంటి వారికి 3 years 33 years అనమాట అండి. అదే రకంగా ఎగ్జిస్టింగ్ ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్ చేస్తున్నట్లయితే కనుక వారికి ఒక 8 years 38 years అనమాట అండి. ఈ రకంగా ఏజ్ క్రైటీరియా అనేటువంటిది నిర్ణయించడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ ప్రాసెస్ లేకపోతే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది. 2 phases మనకి ఇది కండక్ట్ అనేటువంటి చేస్తారు. ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట అండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే కనుక మనకి 100 marksకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. 60 minutes అంటే 1 hour టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈచ్ సెక్షన్కి వచ్చేసి సపరేట్ టైం అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే సెక్షన్ టైం అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమ్స్లో టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ 30 questions 20 marks,
ఇంగ్లీష్లో ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే కనుక 35 క్వశ్చన్స్ 20 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఈ రకంగా వేరేసి 100 క్వశ్చన్స్కి 60 minutes అనేటువంటిది టైమింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. 100 క్వశ్చన్స్ కొట్టి 100 మార్క్స్ అనమాట అండి. అదే రకంగా పెనాల్టీ చూసుకున్నట్లయితే కనుక 1/4 పెనాల్టీ ఇస్తారనమాట అండి. ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ సేమ్ అనమాట అండి. మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక 200 మార్క్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. డిస్క్రిప్టివ్కి వచ్చేసి 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఆబ్జెక్టివ్ వచ్చేసి 2.5 hours అనేటువంటిది టైం కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. డిస్క్రిప్టివ్ చూసుకున్నట్లయితే కనుక 30 minutes టైం అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ మెయిన్ సబ్మిషన్ తెలపడం జరిగింది అనమాట అండి. అయితే జర్నలిస్ట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఫేజ్ 2 అనమాట అండి. ఫేజ్ 2లో చూసుకున్నట్లయితే కనుక ఫేజ్ 1 అనేటువంటిది ప్రిలిమ్స్ అనేటువంటిది ఇద్దరికి సేమ్. ఫేజ్ 2 వచ్చేసి జర్నలిస్ట్ చూసుకున్నట్లయితే కనుక టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఈచ్ టాపిక్ వచ్చేసి 50 మార్క్స్, 200 మార్క్స్కి మనకి చూసుకున్నట్లయితే కనుక దీంట్లో మొత్తం వచ్చేసి 150 minutes అనేటువంటిది టైం కేటాయించడం జరిగింది అనమాట అండి. సో 1.5 hour 2.5 hours అనేటువంటి దీనికి కేటాయించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక స్పెషలిస్ట్ చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ అనేటువంటి సేమ్ ఉంటుంది అనమాట అండి. అయితే వీరికి ఏదైతే స్పెషలిస్ట్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ స్పెషలిస్ట్ స్ట్రీమ్ అనేటువంటిది ఇందులో వీరికి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. వీరికి స్పెషలిస్ట్ స్ట్రీమ్ అనేటువంటిది యాడ్ అవ్వడం జరుగుతుంది. దీంతో చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ అనేటువంటిది ఈచ్ టాపిక్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. 30 minutes అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. సేమ్ 200 minutes, 150 minutes అనేటువంటిది క్వశ్చన్స్, 150 minutes అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది డిస్ప్యూట్. దీంట్లో కూడా మెయిన్స్లో కూడా మనకి 1/4 అనేటువంటిది పెనాల్టీ ఉంటుంది అనమాట అండి. నెగిటివ్ మార్కింగ్కి 1/4 అనేటువంటిది పెనాల్టీ ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది. ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేస్తారో వారికి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 10th September నుంచి మనకి 29th September వరకు మనకి అప్లికేషన్ ఫీజు అనేటువంటి తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది. SC, ST, PW వారికి 100 రూపీస్, మిగతా క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 850 రూపీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక మన రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇది మెయిన్స్ ఎగ్జామ్ మనం చూసుకున్నట్లయితే కనుక అది ప్రిలిమ్స్ సంబంధించిన. మెయిన్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఓన్లీ హైదరాబాద్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో మీకు ఒకవేళ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకున్నట్లయితే SC, ST, OBC వాళ్ళకి కూడా ఇస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది సేమ్ బ్యాంకింగ్ సెక్టర్కి ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందో సేమ్ ఉంటుందన్నమాట అండి. మీరు ఏ విధమైనటువంటి కంగారు అనేటువంటిది పడాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆఫ్ ఫీజు అనేటువంటిది మీకు అన్ని మోడ్లో మీరు ఆన్లైన్ మోడ్లో మీరు చేసుకునేటువంటి వెసులుబాటు కలిగించినట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక డేట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. ఏదైతే NISCL సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. 10th September నుంచి 29th September అంటే ఈ మంత్ ఎండ్ లోపు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఎండ్ అవడం జరుగుతుంది అనమాట అండి. October 13th మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు, ఫేజ్ 1 అనేటువంటిది. ఫేజ్ 2 వచ్చేసి 17th November మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. NISCL నుంచి వచ్చినటువంటి 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి సిలబస్ కనుక మీకు చూసుకున్నట్లయితే కనుక సిలబస్ అనేటువంటి సేమ్ బ్యాంకింగ్ సిలబస్ అనమాట అండి. ఏ విధమైనటువంటి చేంజెస్ అనేటువంటిది లేవు. దీంట్లో కూడా పర్టికులర్గా మెన్షన్ అనేటువంటి చేయలేదు అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి NISCL నుంచి వచ్చినటువంటి 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.